5 ఏళ్ల పాటు ఒకే ఒక్కడు నడిపించాడు అనంతపురం జిల్లా మొత్తాన్ని. అంటే పార్టీ అంతా ఉంది కానీ బట్ ఎమ్మెల్యేగా నేనున్నా కాబట్టి. ఎందుకు కేశవ్ని ఢీ కొనడంలో కొంత వెనకడుగు వేస్తున్నారు విశ్వేశ్వరరెడ్డి గారు అంటే? వెనుకడు వెయ్యం, వాళ్ళకి మాకు నేను చెప్పా కదా ఇంతకుముందు, ల్యాండ్ స్ట్రగుల్లో లెఫ్ట్ పార్టీస్లో ఉండి చాలా పెద్ద స్ట్రగుల్ చేశాం. అంటే విశ్వేశ్వరరెడ్డిని ఒక సైడే చూశారు, ఆయన కోపం వస్తే వేరే ఉంటుంది. సో ఆ కోపం తీసుకురాకూడదని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారంటారు. ఇటు కోపం అంత రాదా? కోపం వస్తే వేరే విధంగా ఉంటుందా? అంటే ఊరికే మిడిసిపాటు నేను ఇవన్నీ చూశాను. నేను విశ్వన్న అని ప్రేమగా పిలుస్తాడు జగన్మోహన్. లాస్ట్ టైంలో కూడా విశ్వన్నకి ఇవ్వద్దు, మేము పోటీ చేస్తాం, మేము డబ్బు ఎక్కువ ఖర్చు పెడతాం, ఈసారి మేము గెలుస్తామని అన్నా కూడా లేదు కొంతమంది సీనియర్లు జగన్ కానీ విశ్వన్నకి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టినారు. అంటే జగన్ గారు కూడా సర్వేస్ చేయించాడు. అన్ని సర్వేస్లో నాకే అనుకూలంగా వస్తుంది. జగన్ గారు కొత్తగా పార్టీ స్టార్ట్ చేసే రోజు మేము జగన్ గారితోనే ఉన్నాము. ఇప్పటికి నేను రౌకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా. అయినా ఇన్ఛార్జ్ పదవి అవన్నీ కూడా పక్కన పెట్టేసి జగన్ గారితోనే వచ్చేసాం మేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల ఉన్న అభిమానంతో. అప్పుడు గతంలో ఎన్నికల టైంలో కొంతమంది అలిగేషన్ చేశారని చెప్పేసి మీ మీద కూడా చాలా వచ్చినాయి. ఏదో ఇక వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇక వాడు చాలా చొరవ ఉన్నవాడు. అందరికి సంబంధించి మంత్రులందరి మీద కూడా వాళ్ళ ప్రత్యర్థుల పైన కేసులు పెట్టి వాళ్ళని ఇరికించి జైల్లో పెట్టి నీకు చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి మీద అలా చేయలేకపోయారు? అంటే మేము స్టూడెంట్ డేస్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాను నేను. ఒకటి ర్యాలీ మీద ఒక కేసు పెట్టించారు. ఆడ ఏఈని డి వాళ్ళ డ్యూటీస్కి ఆటంకం కల్పించిన ఒక కేసు. చిన్న ర్యాలీ చేసిన 2 కేసులు పెట్టించినారు నా పైన, మా లీడర్స్ పైన. అవన్నీ కూడా చీప్ పాలిటిక్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం, కానీ పైకి కనిపించారు అనమాట. కానీ మా జిల్లాలో ఎప్పుడు కూడా వాళ్ళు అట్లాంటివే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఆ ఓటమిని భరించలేక చాలామంది వెళ్ళిపోయారు. చాలా చోట్ల వీళ్ళు ఇట్లాంటి కేసుల్లో ఇరికించడం ఇవన్నీ కూడా చేస్తాను. మిమ్మల్ని మీ అబ్బాయిని జైల్లో పెట్టడానికి కేశవ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని కేసుల్ని బయట పాత కేసులన్నింటినీ తవ్వుతున్నారు, లేదంటే కొత్త కేసులు మళ్ళీ పెట్టడానికి కొన్ని చాలా ప్లాన్స్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో విశ్వేశ్వరరెడ్డి ఆయన కొడుకు జైలుకి వెళ్తారనేటువంటి కొన్ని రూమర్స్ కూడా. నేను చెప్తున్నా నేను ఇప్పుడు వాళ్ళు జైలు మెట్లు కూడా ఎక్కని వాళ్ళు, ఒక్కరోజు సెల్లలో ఉండని వాళ్ళు భయపడతారు. కానీ పోలీస్ స్టేషన్లకి మేము స్టూడెంట్ లీడర్లుగా ఉన్నప్పటి నుంచి నెలలు జైళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళం. మాకు అట్లాంటి భయం ఏం లేదు. అవి చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. విశ్వేశ్వరరెడ్డి గారిని పక్కకు పంపించేసి ఇంకో పార్టీలో చేరతారు అని చెప్పేసి వైసీపీలోకి చేరాలని చెప్పేసి వెనకాల చాలా మంది రెడీగా ఉన్నారు అనేటువంటి ఒక వార్త ఉంది. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? పార్టీ చేంజ్ అయ్యే అంశాలు ఏమైనా ఉంటాయా? నాకు అసలు ఈ పార్టీ మారే వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఉండదు. నమ్మకం ఈ పార్టీలు మారే అంశాలు కూడా ఏం లేవు అసలు మీ మైండ్లో లేదు అలాంటిది? ఎప్పుడు ఆలోచన కూడా చెయ్యం మేము మామూలుగా. హలో నమస్తే, నేను అశోక్, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎందుకు స్పెషల్ గెస్ట్ ఉన్నారంటే చాలా సౌమ్యుడు, అనంతపురం జిల్లాకు సంబంధించి వైసీపీ పార్టీలో చాలా కీలక నేత, మాజీ ఎమ్మెల్యే. కానీ ఆయనకి ఎక్కడా కూడా ఇప్పటిదాకా ఒక మచ్చంటూ లేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించి ఎంతమందిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నా, ఎంతమంది మీద కేసులు పెడుతున్నా కూడా ఆయన జోలికి వెళ్ళడానికి మాత్రము సహించట్లేదు. ఆయన జోలికి వెళ్ళడానికి కూడా టచ్ చేయడానికి కూడా కొంత ఆలోచిస్తుంది. ఆ సీనియర్ నేత ఇప్పుడు నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. సో కమ్యూనిస్ట్ లీడర్ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చి వైసీపీ పార్టీలో గెలిచి ఓడి ప్రస్తుతం మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? మాకు మామూలుగానే ముందు నుంచి ప్రతిపక్ష రాజకీయాలు ఉండడం అలవాటే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాము. గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు నేను లేనప్పుడు దాదాపుగా యూత్ స్టూడెంట్ లీడర్గా కమ్యూనిస్ట్ పార్టీలో చేసాం. మామూలుగానే ప్రతిపక్ష పాత్ర ఎక్కువ మేము. కానీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యేగా లేదు. ఇప్పుడు నాకు కొంత గ్యాప్ అనిపించిందా, అరే మనం ఎందుకు ఇలా ఉన్నామని? నిజమే, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గవర్నమెంట్ లేకపోయేటప్పటికి ఏమీ చేయలేకపోయాము. అయితే వాయిస్ బాగా వినిపించేవాళ్ళం. మా జిల్లాల్లో ఉన్న కరువు గురించి కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ గురించి కానీ వాయిస్ అసెంబ్లీలో ప్రతిపక్ష వాయిస్ బాగా వినిపించగలిగినాం. ఆ సంతృప్తి ఉంది. అయితే జనరల్గానే గవర్నమెంట్లో లేని వాళ్ళ పనులు చేసేవాళ్ళు కాదు. అయితే మా దగ్గర ఒక 70-80 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని
తర్వాత హౌస్ సైట్స్ పైన, ప్రజా సమస్యల పైన బాగా ఫైట్ చేసాం. రైతాంగ సమస్యలు నేను అప్పుడు బడ్జెట్ పైన, రైతు బడ్జెట్ పైన ఎక్కువ మాట్లాడాను అసెంబ్లీలో కూడా. తర్వాత క్వశ్చన్స్ వీటన్నిటిలో కూడా రైతులు ఆ విధంగా మా నియోజకవర్గానికి, మా జిల్లాకి అట మంచి చేయగలిగామని. అనంతపురం అంటే వెనకబడిన జిల్లా, రాయలసీమలోనే ఇంకా డిగ్రేడ్ అయిన జిల్లా. సో అలాంటి జిల్లా నుంచి వచ్చి మీరు వచ్చి కూడా పార్టీకి సంబంధించి ఏదో చేయలేనటువంటి వెలితి చాలా మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాసుల్లో ఉంది. సో మీకు కూడా అది ఉందా? అంటే యాక్చువల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన బాగా ఫైట్ చేశాను నేను. తర్వాత కాలంలో జగన్ గారు వచ్చిన తర్వాత, అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అందరినివా వచ్చిన, లేకపోతే పిఏబిఆర్ ప్రాజెక్ట్కి 10 TMC నీళ్లు అఫిషియల్గా వచ్చింది. తర్వాత మోడర్నైజేషన్, హెచ్ఎల్సి మోడర్నైజేషన్ అన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చాయి. అందుకనే మాకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం కాబట్టి మాకు ఆ సంతృప్తి కొంతకాలమే ఉన్నా కూడా. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా బాగా ఫైట్ చేసాం అపోజిషన్లో ఉండి. జగన్ గారు వచ్చిన తర్వాత కొన్ని మంచి జరిగిన ఇరిగేషన్కి సంబంధించి జగన్ గారు కొన్ని జీవోస్, ముఖ్యంగా హంద్రీనీవా కాలువ 6500 క్యూసెక్స్కి పెంచడం కానీ, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, టెండర్స్ ఇట్లాంటివన్నీ చేయించాం కానీ, బట్ అయితే వర్క్స్ జరగలే. జగన్ గారిది ప్రధానమైన కాన్సన్ట్రేషన్ అంతా వెల్ఫేర్ స్కీమ్స్. తర్వాత కరోనా రావడము, 1000 కోట్ల నష్టం జరిగింది గవర్నమెంట్కి. కరోనా రావడం వల్ల కూడా దానికి అవసరమైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది మా గవర్నమెంట్. మేము అదే చెప్తాను, సంక్షేమం బాగా చేసాం. సంక్షేమం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనాయి. ప్రజలకు ఎప్పుడు కూడా కరువు, ఆకలి మర్చిపోయేటట్టు చేయగలిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంక్షేమ కార్యక్రమాలని బాగా, అంటే ప్రతిపక్షం అని అటంతా చూడకుండా అర్హత ఉన్న అందరికీ కూడా అమలు చేయించడంలో మేము, మా పార్టీ అంతా కూడా ప్రధానమైనటువంటి పాత్ర మా నియోజకవర్గంలో కూడా నిర్వహించినాం. ప్రజల్లో చాలా సంతృప్తి ఉండేది. అంటే జగన్ గారికి తర్వాతి కాలంలో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనే మాట అన్నా, అంతకుముందు కులం చూడం, మతం చూడం, అర్హులందరికీ ఇస్తామన్నారు, పథకాలు అమలు చేస్తామన్నారు. దానివల్ల చాలా మంచి పేరు వచ్చింది. దానివల్ల వ్యతిరేకత పెద్ద, అంటే ఏదో రాజకీయంగా రాష్ట్రం అంతా ఉండేటువంటి దాని ప్రభావం పడి ఉండొచ్చు, కానీ మా కాన్స్టిట్యున్సీ వరకు మేము అట్లా కక్షపూరితంగా ఎక్కడ కూడా వ్యవహరించాలి. ఎందుకని విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు మరి? అంటే అది డిఫరెంట్, మా కాన్స్టిట్యున్సీ కొంత డిఫరెంట్గానే ఉంటుంది. ముందు నుంచి కూడా కొద్దిగా తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం మా దగ్గర. తర్వాత ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా గ్రామాల్లో పట్టుగలిగి ఉంటారు. ఒక 20 గ్రామాల్లో దాదాపు 60% వాళ్ళు ఉంటారు. దాని కింద ఉన్న బీసీ, ఎస్సీలను కూడా కొంత ప్రభావితం చేయడం కానీ, లేకపోతే ఇంతకుముందు అయితే భయపెట్టేవాళ్ళు, కాలం మారినట్టల్లా వాళ్ళని ఇతర రూపాల్లో ప్రభావితం చేయడం అట్లాంటిది. అట్లా దాదాపు మాకు ఎక్కువ గ్రామాల్లో నాకు మెజారిటీ వస్తుంది, వాళ్ళకి తక్కువ గ్రామాల్లో వస్తుంది. కానీ వాళ్ళ సామాజిక వర్గం బలంగా ఉన్న ఊళ్ళలో 1000, 700, 1500, 2000 అట్లా వస్తుంది. మావన్నీ ఎక్కువ గ్రామాల్లో వచ్చినా కూడా 100, 250 అట్లా వస్తాయి. అలా కొంచెంతో ఓడిపోవాల్సి వస్తుంది. అంతే. విశ్వన్న అని ప్రేమగా పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారిని చూశారు మీరు, రాజశేఖర రెడ్డి గారితో ఆ భావజాలానికి సంబంధించి స్టూడెంట్ వింగ్ నుంచి చూశారు. ఇప్పుడు ఆయన కొడుకుని ఆయన పార్టీలో మీరు చేరి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయనతో ఎప్పుడు టచ్లో ఉంటారు. సో అభిమానం ఎలా ఉంటుంది? అంటే జగన్ గారు కొత్తగా పార్టీ స్టార్ట్ చేసే రోజుకి మేము జగన్ గారితోనే ఉన్నాం. అప్పటికి నేను రౌకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా. అధికార పార్టీలో నన్ను కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. అయినా ఇన్ఛార్జ్ పదవి అవన్నీ కూడా పక్కన, ఇన్ఛార్జ్ పదవి అధికార పార్టీలో అంటే దాదాపు ఎమ్మెల్యే ఉన్నట్టే. కానీ దాన్ని పక్కన పెట్టేసి జగన్ గారితోనే వచ్చేసాం మేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల ఉన్న అభిమానంతో పడుతున్నాం. అప్పటి నుంచి కూడా జగన్ గారితోనే ఉన్నాము. తర్వాత ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు కూడా జగన్ గారి నాయకత్వంలో పనిచేసాం అసెంబ్లీలో. అసెంబ్లీలో కూడా నాకు మంచి ప్రాధాన్యత కలిగిన అంశాలపైన మాట్లాడడానికి వాటన్నిటికీ అవకాశం ఇచ్చేవారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చూడడానికి అట్లా కనిపిస్తాడు కానీ చాలామంది బయట ప్రచారం వేరుగా ఉంది కానీ, బట్ జగన్ గారు అసెంబ్లీలో చూసేవాడిని. జగన్ గారు అసెంబ్లీలో మహిళల సమస్యలు కానీ, రైతుల సమస్యలు దానిపై చాలా పట్టుబట్టేవాడు. ముఖ్యంగా డ్వాక్రా రుణాల మాఫీ గురించి, రైతు రుణాల మాఫీ గురించి
ఆయన ఎంత హేళన చేసినా ఎంత అవమానపరిచినా కూడా జగన్ గారు పట్టు విడవకుండా దానిపైన ప్రయత్నం చేశారు. ఒకరోజు నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి చాలా బాగా అడిగాం కదా నా ఇంకేముంది అంటే, ఏం సాధించాము ఒక్క దాంట్లో నా ఆన్సర్ రాబట్టగలిగినామా, అంత మొండిగా ఉంది గవర్నమెంట్ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. తర్వాత అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశారు. మా జిల్లాలో నేను ఒక్కడనే మిగిలా, మా జిల్లాకంతా కలిపి నేను ఒక్కడే ఎమ్మెల్యే మిగిలిన. అప్పుడు ఈ ప్రలోభాలు పెట్టేవాళ్ళు గారు వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదని, అట్లాంటి ఆప్యాయత అవన్నీ కూడా జగన్ గారికి ఉన్నాయి నా పట్ల. మీకు కూడా వచ్చింది కదా ఆఫర్ టీడీపీలోకి రావాలని చెప్పేసి? టీడీపీలోకి రావాలని అంటే వాళ్ళలో ఏమంటే ఒకడే ఎమ్మెల్యే కదా, ఈ ఒక్క ఎమ్మెల్యే తీసేస్తే ఇంకా ఆ జిల్లాలో వేరే వాయిసే ఉండదు అపోజిషన్ అని కొంత చర్చలు వాళ్ళకి జరిగాయి. కానీ వాళ్ళే విశ్వేశ్వరరెడ్డి అట్లా రాడు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పినారు. జగన్ గారి ఆఫీస్, చంద్రబాబు గారి ఆఫీస్ నుంచి కూడా పైనుంచి కొంత ప్రయత్నం జరిగింది కానీ, బట్ నా దగ్గర డబ్బుల ఆఫర్లు అట్లాంటివి చాలా. ఒకరిద్దరు ఏమన్నారంటే మా పార్టీలో రెడ్లకు బాగా ప్రాధాన్యత ఉంటుంది, నీలాంటి వాడు వస్తే చంద్రబాబు గారు బాగా ప్రాధాన్యత ఇస్తాడు అనేటువంటి మాట అన్నారు. కానీ బట్ మేము ఎప్పుడు అట్లాంటి ఆలోచన చేయలేదు, దగ్గరికే రానియాల. జగన్ గారే అనేవాళ్ళు, ఎవరైనా నిన్న అన్నా కూడా ఎవరు నమ్ముతారులే అనేవాడు. అట్లా నువ్వు మారుతా అంటే ఎవరు నమ్మర్లేనా అనేవాడు. అట్లానే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారే కదా మీ నియోజకవర్గం, కేశవ్ గారు. ఏంటి రాజకీయ విభేదమా లేదంటే ప్రత్యక్ష విభేదం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు రాజకీయ వివాదమే, కానీ మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మధ్య అంటే అది వ్యక్తిగతమైంది కాదు, కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించే మాకు వాళ్ళకు మధ్య చాలా వార్ జరిగినట్టు జరిగింది. చాలా క్రైమ్ అంతా కూడా జరిగింది. బట్ అక్కడ ఏమంటే వాళ్ళు ముందు నుంచి కూడా కొద్దిగా ఫ్యూడల్ దృక్పథంతో కొంత దౌర్జన్యపూరితంగా ఉండేవాళ్ళు. వాళ్ళ పల్లెలు, మా ఊరు వాళ్ళ ఊరు పక్క ఊళ్ళే. అయితే మేము దాన్ని ఎదుర్కొన్నందుకు ఆ సమస్య వచ్చింది. అక్కడ పేదల, రైతులు, వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ హక్కుల కోసం మేము ఫైట్ చేసే క్రమంలో వచ్చిన తగాదా తప్ప దాన్ని కొంతమంది రెడ్డి కమ్మ ఇది అనుకుంటారు. కానీ మా ఊళ్ళల్లో కమ్మాస్ చాలా మెజారిటీ ఉంటారు, కానీ మా ఊళ్ళల్లో కమ్మ రెడ్డి అట్లాంటి ఫీలింగ్స్ అప్పుడంతా ఉండేవి కాదు. ఆడేమంటే వాళ్ళ దౌర్జన్యపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా మేము నిలబడినాం. మా ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. అట్లా వచ్చిన తగాదా తప్ప తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకే మేము సపోర్ట్ చేయాల్సి వచ్చింది. మాకు ఎన్ని విభేదాలు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ అప్పుడు మిత్రపక్షాలుగా ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్లో అప్పుడు కేశవ్ గెలవడానికి మా ఫాదర్ అంతా పనిచేశారు. అట్లాంటి తర్వాత పొలిటికల్గానే అంతే. ఎందుకు ఇప్పుడు మీ మీద ఆరోపణలు ఏం రావు మీకు సంబంధించి, లేదంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి సంబంధించి మంత్రులందరి మీద కూడా వాళ్ళ ప్రత్యర్థులపైన కేసులు పెట్టి వాళ్ళని ఇరికించి జైల్లో పెట్టి నీకు చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి మీద అలా చేయలేకపోయారు? అంటే మేము స్టూడెంట్ డేస్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాను నేను. బట్ నా కాలేజ్ డేస్లో యాక్చువల్గా అంటే మేము ఏఐఎస్ఎఫ్ లీడర్లు ఉన్నాం. కమ్మ ఓట్స్ 100% మాకే వేసేవాళ్ళము అప్పుడు కూడా. యూనివర్సిటీలో, డిగ్రీ కాలేజీలో అంత ఎస్సీస్, కమ్మాస్ వీళ్ళంతా ఆ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు. మాకు క్యాస్టిజం ఇది ఉండదు అసలు. మా పక్కన ఉన్నవాడు ఏ క్యాస్ట్ అనేది కూడా మాకు చాలా సందర్భాల్లో తెలిసేది కాదు. అట్లే ఇక్కడ కూడా అట్లా కులతత్వాన్ని ముందు పెట్టుకునో లేకపోతే కక్షపూరితంగా వ్యవహరించడం అటు చెయ్యము. జనరల్గా ప్రజల పట్ల ఆప్యాయతతో ఉంటాము. తర్వాత ఉన్న మేరకు ఇప్పుడు ఉంటున్నటువంటి రాజకీయాల్లో ఎంతో మేము మెరుగానే ఫీల్ అవుతారు. అంటే మీ మీద ఆరోపణలు రాలేదు, కానీ మీ పిల్లల మీదో లేదంటే ఇంకొంతమంది మీ వెనకాల ఉన్నటువంటి కొంతమంది అనుచరుల మీదో ఆయన సైలెంట్గా ఉన్నా కూడా ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు అరాచకాలు చేస్తారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మీరు పోయి అడిగినా కూడా, మీరు సర్వే చేసినారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు అదే పనిగా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని, లేకపోతే టీడీపీకి సంబంధించిన పత్రికలు ఉన్నాయి, పచ్చ మీడియా అంటూ ఉంటాం, వాళ్ళందరితో రాయించడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. కానీ మా వాళ్ళు జనరల్గా అట్లాంటివి చెయ్యరు. రోకొండ నియోజకవర్గంలో మా పార్టీ క్యాడర్ బాగా డిసిప్లైన్డ్ క్యాడరు. తర్వాత మా అబ్బాయి పైన రాయించేవాళ్ళు. వాడు బాగా డైనమిక్, మా ప్రణయ్. వాడి చొరవని సహించలేక ఇట్లాంటివన్నీ రాయించేవాళ్ళు తప్ప మాకు అప్పటికి ఇప్పటికీ పెద్ద ఏమి అట్లాంటివి. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే గతంలో 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మీ హవా కంటే మీ అబ్బాయి హవానే ఎక్కువ నడిచింది, ఆయనే మొత్తం పార్టీకి సంబంధించి ఆయనే ఎమ్మెల్యేగా రూలింగ్ చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ ప్రాంతీయ పార్టీలలో
వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు. మా నియోజకవర్గంలో కూడా ప్రణయ్ అంటే చాలా క్రేజ్. నాకు వచ్చిన మీటింగ్స్కి జనం వచ్చే కంటే వాడికి బాగా వస్తారు. వాడు యంగ్స్టర్. మేము వచ్చినప్పుడు వచ్చే లీడర్షిప్ వాళ్ళ ఏజ్ అదంతా ఒకటికుంటుంది, ఆ తరం వేరుంటుంది. ప్రణయ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకంతా యూత్ వాళ్ళంతా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. హవాగి అట్లాంటిది ఏమి మేము ఎక్కడ దౌర్జన్యాలు అట్లాంటివి ఏమి చేసిన వాళ్ళం కాదు. కాబట్టి ఇదంతా ప్రచారం ఎక్కువ మా పైన. కొంతమంది పని కట్టుకొని నా పైన చేయలేరు కాబట్టి మా కొడుకు పైన అట్లా జలసీతో చేశారు తప్ప ప్రణయ్ అట్లాంటివన్నీ చెయ్యాడు ఎక్కడ కూడా. ప్రణయ్కి ఒక్క చిన్న అలవాటు లేదు, ఏది కూడా లేదు. ఏదో ఇక వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇక వాడు చాలా చొరవ ఉన్నవాడు. వాడి మీద అనవసరంగా చేస్తూ ఉంటారు అంతే. ఇప్పుడు బూత్ కమిటీస్ కానీ లేకపోతే కింది స్థాయిలో ఓటర్లు చేర్పించడం కానీ అట్లాంటి ఆర్గనైజేషన్ అంతా వాడు చేస్తుంటాడు. మా ప్రణయ్తో పాటు మా నియోజకవర్గంలో మంచి లీడర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా ప్రజలను ప్రణయ్ని లైక్ చేస్తారు జనరల్గానే. ఎంత కూడా ప్రచారం అంతకు మించి ఏం లేదు. ఏంటి కొడుకునేమన్నా మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చేసే పనిలో ఉన్నారా? అంటే వాడిని మేము అప్డేట్ చేయాల్సిన పనులు ఆల్రెడీ ప్రణయ్ ఏమంటే నేను సిపిఐలో సిపిఎంలో ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు నాతో పాటు తిరిగేవాడు. వాడు అంటే చేయి పట్టుకొని వచ్చేవాడు. అట్లే అలవాటు అయింది వాడు. అందరూ రాజకీయ పార్టీకి సంబంధించిన అందరూ వారసులను దింపుతున్నారు. సో దింపేదేంలే వాడు నాకు తెలిసినంత వరకు 5వ తరగతి అప్పటి నుంచి కూడా వాడికి బాగా కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు అవి నాతో పాటు ఉండి తెలుసు. వాడు నాతో పాటు వచ్చి మా ఇంటి ఎదురుగా ఆఫీస్ ఉండేది, ఆఫీస్లో కూర్చునేవాడు. అట్లా ప్రణయ్కి అందరూ ముందు నుంచి పరిచయమే. అది విశ్వేశ్వరరెడ్డి గారు ఇంకా సైలెంట్గా అయిపోయి ఆయన్ని దింపే ప్రయత్నం జరుగుతా రేపు నెక్స్ట్ ఎలక్షన్? ఏదైనా జగన్ గారి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ జగన్ గారికి మీకు లైజనింగ్ గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా కూడా డైరెక్ట్గా వెళ్ళి అన్న కూర్చో మాట్లాడు దాన్న ఏంటి ఏం చేద్దామని అడిగి? జగన్ గారు నా పట్ల బాగా ఆప్యాయంగా ఉంటాడు. మామూలుగానే జగన్ గారు ఎట్లంటే కొద్దిగా తన పట్ల నమ్మకంగా ఉన్న వాళ్ళంటే బాగా లైక్ చేస్తాడు. అయితే అది పెద్ద ఎగ్జిబిట్ చేయడు జగన్ గారు. అసలు మాట్లాడిస్తాడో లేదో అన్నట్టు ఉంటుంది కానీ బట్ ఆయన ఎలక్షన్స్ అప్పుడు నాకు సీటు ఇవ్వరాదు ఎంతమంది ప్రయత్నం చేసినా జనరల్గా నన్ను ప్రిఫర్ చేస్తాడు జగన్. ఎందుకంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డాం అనేటువంటి ఆప్యాయత ఉంటాయి. అంతేకాకుండా జగన్ గారికి తెలుసు నా గురించి కూడా, నా పట్ల సదాభిప్రాయంతోనే ఉంటారు జగన్ గారు. కానీ 5 ఏళ్ళు పవర్లో ఉన్నప్పుడు విశ్వేశ్వరరెడ్డికి అన్యాయం జరిగింది అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. ఏదో ఒక పదవో లేదంటే జిల్లాకి సంబంధించి ప్రాధాన్యత గుర్తింపు వస్తుంది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన కోసం నిలబడ్డాడు, ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నాడు, పార్టీ మారకుండా ఉన్నాడు. కానీ 5 ఏళ్ళు ఎందుకు విశ్వేశ్వరరెడ్డిని మనం గుర్తించలేదని మీ క్యాడర్ చాలా డిసప్పాయింట్మెంట్. అంటే చాలామందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినప్పుడు అప్పుడంతా నా పేరు పత్రికల్లో అంతా వచ్చేది. అప్పుడు నాకు రాకపోయేటప్పటికి అట్లా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. జగన్ గారు అప్పుడు ఏమంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఎక్కువ అయిపోయినారు ఎమ్మెల్యేలు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్టీనే ఉంది. నేను కూడా ఎక్కువ పోయి అట్లా విజయవాడలో ఉండడం, ఆడ ఆఫీసర్ ఉండడం అట్లాంటివన్నీ చేసేవాడిని కాదు నేను మామూలుగా. నియోజకవర్గము జిల్లాలోనే ఎక్కువ ఉంటాను నేను మామూలుగా. తప్ప జగన్ గారు అట్లా ఉద్దేశంగా నన్ను పక్కన పెట్టాలని అట్లా చెయ్యాడు. ఏదన్నా మిస్ అయి ఉంటారు అంతే. అంటే కేడర్కి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, అరే మా లీడర్ ఎదిగితే బాగుండని, ఆ గుర్తింపు రాలేదు. డిసప్పాయింట్మెంట్ కంటే ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా అప్పుడంతా కూడా పార్టీ కోసం చేశాడు కాబట్టి అప్పుడు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ జిల్లా పరిషత్ మీటింగ్స్ జరిగినా నేను ఒక్కడనే ఉండేవాడిని. మా జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు జిల్లాలో. అట్లాంటప్పుడు పని చేసినాడు అనేది అదేదో ఒకే ఒక్కడు అంటూ ఉంటారు మా జిల్లాలో. అంటే అప్పుడు నేను ఒకే ఒక్కడు చేశానని అట్లాంటి అభిప్రాయంతో చేసి ఉండాల్సింది అనేది ఉంది. అది 5 ఏళ్ల పాటు ఒకే ఒక్కడు నడిపించాడు అనంతపురం జిల్లా మొత్తాన్ని. అంటే పార్టీ అంతా ఉంది కానీ బట్ ఎమ్మెల్యేగా నేనున్నా కాబట్టి జనరల్గా ఈరోజు పాలిటిక్స్లో ఎమ్మెల్యేలకి వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అప్పుడు నేను గట్టిగా నిలబడ్డానే అప్రిషియేషన్ ఉండేది జనంలో. అయితే రెండోసారి విశ్వాకి ఏదో ఒకటి ఇచ్చిండాలి అనేది అయితే ఉంది అది. బట్ జగన్ గారు సీటు అవన్నీ అయితే నాకే ఇచ్చాడు. ప్రజల్లో కూడా నాకు కూడా సర్వేస్ చేసినప్పుడు అప్పుడంతా కూడా నాకే హయ్యెస్ట్ వచ్చేది. అంతేకాకుండా జగన్ గారు కూడా ఆప్యాయంగానే నా పట్ల వ్యవహరించేవాడు. వేరే లీడర్స్ కూడా అనేవాళ్ళు విశ్వేశ్వరరెడ్డి అంటే ఆయన మార్చాడు, ఆయన్నే పెడతారు క్యాండిడేట్గానే ఒక ఇది ఉంది అక్కడంతా.
అని చెప్పడా ఎప్పుడన్నా సారీ అన్నా నేను నీకు చేయలేకపోయాను ఏంటి అని? అట్లాంటిది నేను కూడా అడగను అట్లాంటివన్నీ. ఉమ్, ఆయన కూడా అట్లాంటి కామెంట్ ఎప్పుడు చేయాలి. ఉమ్. మామూలుగా బాగా ఆప్యాయంగా ఉంటాడు. అంటే నాకొక్కడని కాదు కదా, అప్పుడు ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది. జగన్ గారి కాన్సన్ట్రేషన్ అంతా గవర్నమెంట్ మీదే ఉన్నది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా నడపాలా ఇవన్నీ కూడా గవర్నమెంట్ని అడ్మినిస్ట్రేషన్ మీదే దృష్టి అంతా, పార్టీ మీద పెట్టలేదు. అవసరమైనంత దృష్టి పెట్టాల. పార్టీని ప్రభుత్వాన్ని రెండు కలిపి నడిపిండింటే బాగా చాలా సక్సెస్ అయ్యాడు. జగన్ గారు చేసినవి చిన్న విషయాలు కాదు. నేను ఎవరో సినిమా తందేలు సినిమాకి పోతే చెప్తున్నా. జగన్ గారు చాలా హ్యూమనిస్ట్, చాలా మానవతా దీంతో చేస్తాడు. అయితే రాజకీయం కూడా చేయాల్సిందే కదా, దాంట్లో కొంత వెనక్కబడ్డాము. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో కనెక్షన్ పెట్టుకోలేకపోయారా 5 ఏళ్ళు? ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఇన్ఛార్జీలు కావచ్చు, మీలాంటి వ్యక్తులు కావచ్చు, ఎందుకు పార్టీకి పక్కన పెట్టేసి కొంతమంది వ్యక్తులకి సంబంధించి మీరే చూసుకోండి అనే విధంగా పెట్టేశారని చెప్పేసి టీడీపీ అంటే జగన్ గారికి ముందు నుంచి కూడా నేను ఒకసారి వెస్ట్ గోదావరి జిల్లాకు అప్పుడు నేను ఏదో ఎలక్షన్ రివ్యూకి పోయా. వాళ్ళు అంటా ఉన్నారు అప్పుడు, ప్రజలు జగన్ మధ్యలో మేము లేమా అని. జగన్ గారికి ఎందుకో ముందు నుంచి డైరెక్ట్గా జనంలోంచి వచ్చిన వారు కాబట్టి జనం నుంచే పెద్ద లీడర్ అయిపోయినాడు జగన్ గారు. వస్తే అసలు ఒకటి చెప్తారు, జగన్ గారు జిల్లాలకు వచ్చి కూర్చోవాలా, మీటింగ్లు వేయాలని. జగన్ గారు ఒకవేళ మీటింగ్లు వేయాలా, సమీక్ష చేయాలని వచ్చినా కూడా అవి జరగవు. ఎందుకంటే ఆయన మాస్ లీడర్. ఒక ఆఫీస్లో వేసినారంటే ఆఫీస్ పైన టేబుల్స్ ఎక్కుతారు, చైర్లు ఎక్కింటారు, మొత్తం గోడలన్నీ ఎక్కింటారు. మాస్ ఆయన చేయలేడు రివ్యూ, ఆయన వేరే వాళ్ళ ద్వారా చేయించాలా. అయితే హైదరాబాద్ ఇక్కడ స్టేట్ సెంటర్లో కొద్ది లీడర్షిప్తో మరింత ఎక్కువ చేసిండాలన్న అభిప్రాయం అయితే ఉంది చాలా మందిలో. ఎక్కువ భాగం ఈ ఐపాక్ టీమ్స్ అవన్నీ కూడా ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్స్ మాదిరి కొన్ని జరిగాయి. కొన్ని జరిగాయి ఇబ్బందులు, అవి అట్లాంటి జరిగాయి. అప్పుడు మాకు ఎమ్మెల్యేలకు పార్టీ లీడర్లకు ప్రాధాన్యత రాలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అది వాస్తవం కూడా. అది జగన్ గారు కూడా నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా క్యాడర్కి సంబంధించి, పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా అది రికగ్నైజ్ చేశాడు. జగన్ గారు కూడా అంత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చాడు, చాలా హీరోయిక్గా ఫైట్ చేశాడు, ప్రజల సమస్యలు తీసుకున్నాడు, వేల మందితో 48 hours అట్లాంటి ధర్నాలు చేసి, నిరాహార దీక్ష చేసి కొత్త ఒరవడి తీసుకొచ్చినాడు. ఆయన ఒక్కసారిగా సీఎం గారు అయినారు. తర్వాతి కాలంలో ఇంకా డక్కి ముక్కి వండటలో వస్తాయి. ఈసారి చాలా నేర్చుకుంటారు జగన్ గారు. జగన్ గారు మామూలుగానే చాలా తెలివైన వాళ్ళే జగన్ గారు. ఇప్పుడు ఇంకొన్ని నేర్చుకోగలుగుతాం. కానీ జగన్ గారు స్పీచెస్లో అప్పుడంతా కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్లో నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, అర్హత ప్రాతిపదికగా అన్నీ చేస్తా అన్నాను. అప్పుడు ఈవెన్ నేను చూసా కమ్మాస్ కానీ ఇతరులు కూడా దాన్ని బాగా లైక్ చేసేవారు, అట్రాక్ట్ అయ్యారు ఆయన మాటలకి. అట్లా ప్రారంభించిన వాడు తర్వాత కాలంలో ఎందుకో క్లాస్ వార్ అనే మాటలు, క్లాస్ వార్ సిచ్యుయేషన్ అట్లాంటివి ఇప్పుడు గ్రామాల్లో లేవన్నమాట. ఇప్పుడు 60sలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంత తీవ్రమైనటువంటి దోపిడీ గ్రామాల్లో, వైరుధ్యాలు లేదు, అంత తీవ్రమైన అంటే క్లాస్ వార్ అనేటువంటి దాన్ని ఇదయ్యేటట్టుగా లేవన్నమాట. అవి కొంతమందికి నచ్చలా. తర్వాత జగన్ గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అవి అనడం వల్ల ఆల్రెడీ వాళ్ళు జగన్తోనే ఉన్నారు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వీటన్నిటి. అదే టైంలో కొన్ని అప్పర్ క్యాస్ట్లు కూడా జగన్ గారితో ఉన్నారు. మీ క్యాస్ట్ కూడా మీకు సపోర్ట్ చేయలేదు. రెడ్డీస్ జగన్ గారితో ఉండేవాళ్ళు. కానీ ఈ భాష వాళ్ళకి నచ్చలా, నా బీసీ, నా ఎస్సీ, ఎస్టీ అనేది. అది అనకుండానే ఎట్టో జగన్ గారు పేద వర్గాలకే చేశాడు అంతా కూడా. జగన్ గారు ప్రో పూర్, ప్రో విలేజెస్, ప్రో రైతులు అయినా అట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ దీన్ని బాగా వాడుకున్నారు వాళ్ళు, దుష్ప్రచారం చేశాను. రెడ్డీస్లో కూడా నేను కూడా వినేవాడిని, చూడు మేమంతా చేశాం కదా, మా బీసీ మా ఎస్సీ అంటాడు కానీ మేమందరం చేయలేదా అని అట్లాంటి కామెంట్స్ వచ్చేటివి. కొన్ని అవి కొంత ఎందుకో డ్యామేజ్ చేశాయి మాకు. క్లాస్ వార్ పదాలు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ ఈ పదాలు అనకుండానే యాక్చువల్గా అంటే రైతాంగానికి కానీ వాళ్ళందరూ అత్యధికంగా లబ్ధి పొందిండే జగన్ గారి హయాంలోనే. తమ ఇంటికి అన్ని సర్వీసెస్ అందినాయి. ఇప్పుడు 6 నెలల్లోనే అర్థమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు అప్పుడు ఎవరైతే విమర్శించినారో అప్పుడే వాళ్ళు
ఓ జగన్న బెటర్ అనేటువంటి మాట వస్తూ ఉంది అప్పుడే. వస్తుందా మీ నియోజకవర్గంలో కూడా అలాంటిది? అన్ని చోట్ల వస్తుంది. ఎందుకంటే మ్మ్. వాళ్ళ చేతుల్లో డబ్బులు ఆడడంలా మ్మ్. ఎక్కడ పోయినా బ్యాంక్స్ కిటకిటలు ఆడిపోయేటివి. అవును. మామూలు పేదవాళ్ళు, బ్యాంక్ అంటే తెలియని వాళ్ళు కూడా బ్యాంక్ మెట్లెక్కి ఎప్పుడు కూడా ఏదో ఒక స్కీమ్ ద్వారా లబ్ధి పొందేవాళ్ళు. ఇప్పుడు మా అకౌంట్లకు ఒక పైసా కూడా డబ్బులు పడడం లేదనేటువంటిది వాళ్ళకి స్వయంగా అనుభవంతో చూస్తూ ఉన్నా. మ్మ్. రైతాంగం కూడా వాళ్ళు ఈ పేద ప్రజలకి ప్రయోజనాలన్నీ అందించేలోగా రైతులకి కూలీల మధ్య వైరుధ్యం ఉంటుంది గ్రామాల్లో మామూలు. అవును. అందుకని మాకు కూలికి రావడంలో వీళ్ళంతా అని ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. మ్మ్. కానీ ఇప్పుడు రైతులకు సంబంధించిన ఏవి రావటం లేదు. జగన్ గారు ఉన్నప్పుడు మా జిల్లాలో హార్టికల్చర్ రైతులకి విపరీతంగా ఇన్సూరెన్స్ డబ్బులు పడినాయి. తర్వాత సున్నా వడ్డీ దాన్ని బాగా అమలు చేశారు జగన్ గారు. తర్వాత రైతు భరోసా 13,000. మ్మ్. ఇవన్నీ ఇప్పుడు ఏవి రావట్లేదు కదా. అందుకని ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది ఏంటని జగన్ గారు బాగా చేశారని. అప్పుడు జగన్ గారిని విమర్శ చేసిన వాళ్ళే అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకని జగన్ గారు చాలా స్పీడ్గానే మరీ స్ట్రెంగ్త్ అని అవుతాడు జగన్ గారు. మ్మ్. మీరు ఆల్మోస్ట్ 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశారా? 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఒకసారి సిపిఎం తరఫున చేశా, 3 సార్లు. 3 సార్లు అవును. ప్రత్యర్థి సేమ్ ఆయనే, అవును. కేశవ్. ఎందుకు కేశవ్ను ఢీ కొనడంలో కొంత వెనకడుగు వేస్తున్నారు విశ్వేశ్వరరెడ్డి గారు? అంటే వెనుకడు వెయ్యం. వాళ్ళకి మాకు నేను చెప్పా కదా ఇంతకుముందు, ల్యాండ్ స్ట్రగుల్లో లెఫ్ట్ పార్టీస్లో ఉండి చాలా పెద్ద స్ట్రగుల్ చేసాం. ఓ బాంబ్స్, మర్డర్ అన్నీ జరిగాయి మా ఏరియాలో. అట్లాంటివన్నీ మాకు అనుభవమే. స్టూడెంట్ డేస్లో ఉన్నప్పటి నుంచి అరెస్టులు, జైళ్ళు పోవడం ఇవన్నీ కూడా. కాకపోతే అక్కడ వచ్చింది ఏమంటే మేము మామూలుగా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినవన్నీ. నేను నా రాజకీయం వేరుగా ఉంటుంది, వాళ్ళ రాజకీయం వేరుగా ఉంటుంది. మామూలుగా ఎప్పుడు నేను జనంలోనే ఉంటారు. నాకేమంటే ఈ క్యాస్ట్ రెచ్చగొట్టడం కానీ లేకపోతే కొన్ని చెయ్యలేను నేను. అవి కొంత నాకు ఈ పాలిటిక్స్లో కొంత బలహీనం. కానీ అదే స్ట్రెంగ్త్ కూడా. వాడు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా నన్నేమి వాళ్ళు ఏమీ చెయ్యలేరు వాళ్ళు. కాకపోతే ఎలక్షన్ గెలవడం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. మా దగ్గర ఉన్నటువంటి సామాజిక పొందికలు కానీ లేకపోతే రెడ్ల డామినేషన్ చాలా తక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా మాది. వీటన్నిటి వల్ల కూడా కొంత ఏదో ఎప్పుడు కూడా 2,200 అట్లా పడిపోయాయి అంతే. ఎక్కువ మెజారిటీ కూడా లేదు. అవి కూడా నేనే గెలిచా యాక్చువల్గా. అంటే ఆయా గ్రామాల్లో వాళ్ళు డామినేట్ చేసి అంటే వాళ్ళ క్యాస్ట్ని ఇదంతా పెట్టి పోలీసును ఉపయోగించి అవన్నీ చేయగలుగుతారు. ఎందుకు రాష్ట్రం అంతా అధికారంలోకి వచ్చినప్పుడు కేశవ్ ఓడిపోయాడు కదా, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఎలక్షనీరింగ్లో కొంత లోపం ఉంటుంది. అదే టైంలో కొద్దిగా ఈ సామాజిక పొందికలు ఇవన్నీ కూడా కేశవ్కి ఉపయోగపడతాయి. ఆర్థికంగా నిలదొక్కునే మనిషి కాదు కాబట్టి కేశవ్ గెలుస్తూ వస్తున్నాడు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక కారణమే. మా పార్టీ హెల్ప్ చేయకపోతే నేను ఎలక్షన్ కూడా నడపలేను అనేది తెలుసు అందరికి. అయితే నాకు క్యాడర్ బలం చాలా ఎక్కువ. మామూలు మాసెస్, పూర్ పీపుల్ వాళ్ళు నా పట్ల చాలా ఆప్యాయంగా ఉంటారు. అయితే నేను ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళని పోయి మాట్లాడించడము, వాళ్ళు దొంగ తీసుకోవడము, వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివి కొంత చెయ్యలేను నేను. అది కొంత డిసడ్వాంటేజ్ నాకు. అయితే ఎప్పుడు కూడా నేను 2,000 లోపుగానే. ఇప్పుడు వాళ్ళ విలేజ్ ఉంది, 4,000 ఓట్ల మెజారిటీ వచ్చింది పోయినసారి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ కేశవ్కి. అంటే ఆ ఊళ్ళో అసలు ఏజెంట్స్ కూర్చోవడానికి కానీ కూర్చున్నా కూడా నామమాత్రం కూర్చొని పోలీస్తో చేయిస్తాడు అవన్నీ కూడా తను ఉన్నప్పుడు. అట్లాంటి ఒక్క ఊళ్ళో 4,000 మెజారిటీ వచ్చిందని. నేను ఓడిపోయింది 2,000. ఒకసారి 200 ఓట్ల తేడాతోనే ఓడిపోయా. అంటే మా ఎలక్షన్కి వాళ్ళ ఎలక్షన్కి అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. బట్ ఏమైనా గెలిపే కదా. 200 ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ ఆయన. కానీ ఎప్పుడు సర్వేస్లో నాకు బాగా వస్తూ ఉంటుంది. బట్ అయితే కొంత మా పార్టీలో కూడా ఉన్న కొన్ని విభేదాలు, గ్రూప్స్ ఇట్లాంటివన్నీ పనిచేస్తాం. లాస్ట్ టైంలో కూడా విశ్వన్నకి ఇవ్వద్దు, మేము పోటీ చేస్తాం, మేము డబ్బు ఎక్కువ ఖర్చు పెడతాం, ఈసారి మేము గెలుస్తామని అన్నా కూడా లేదు కొంతమంది సీనియర్లు జగన్ కానీ విశ్వన్నకి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టినారు. అంటే జగన్ గారు కూడా సర్వేస్ చేయించాడు. అన్ని సర్వేస్లో నాకే అనుకూలంగా వస్తుంది. గెలుపు ఓటమి అది వేరు. నేను చెప్పా కదా ఇంతకుముందు, మెజారిటీ విలేజెస్లో మాకు మెజారిటీ వస్తుంది 150, 200. వాళ్లకు కొన్ని విలేజెస్లోనే 1,000, 500 అట్లా వస్తాయి. అవి అంటే కమ్మ డామినేటెడ్ విలేజెస్ కొన్ని ఉన్నాయి.
దానివల్ల కొంత బయటపడ్డాడు. అయితే ఈసారి డిఫరెంట్, ఈసారి చాలా బాగుండింది మాకు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వేవ్. ఒక వేవ్ లాగా జరిగింది కదా, అందుకనే మా దగ్గర జరిగింది తప్ప ఈసారి ఎవరు మేము ఓడిపోతామని అనుకోలేం. మా కాన్స్టిట్యున్సీ కేశవ్, నేను పర్టికులర్గా. చాలా రిపోర్ట్లు నేనే సర్వే చూశాను. ఉరవకొండకు వచ్చేసరికి టఫ్ ఫైట్ ఇస్తూ వస్తున్నారు కానీ ఎక్కడా కూడా గెలుస్తారన్న సూచనలు అయితే రాలేదు. అవును. అంటే మా నియోజకవర్గంలో ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే, ఈవెన్ కమ్మాస్ వాళ్ళు కూడా నా పైన వల్గర్గా మాట్లాడడం, అగౌరవంగా మాట్లాడడం అట్లాంటివి చెయ్యరు. అందుకే అది కూడా అర్థం కాదు కొంత. వాళ్ళందరూ అవసరమైన గౌరవం ఇచ్చే మాట్లాడుతూ ఉంటారు, అంతా అనుకూలంగానే ఉన్నాడు. బట్ ఎలక్షన్ వచ్చే లోపల పోలరైజేషన్ జరుగుతుంది. ఎవడికి వేసేవాడు వాడు వేసుకోవడము, వీటన్నిటి వల్ల కూడా. అయితే ఎప్పుడు సర్వేస్లో మా నియోజకవర్గంలో నాకు బాగా ఉంటుంది. కానీ కేశవ్కి సంబంధించి చూస్తుంటే ఆయన ఆర్థిక ఇప్పుడు ఉన్నటువంటి ఆయన మంత్రిగా ఉన్నారు, ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎందుకు ప్రయత్నించలేకపోతే, అంటే మీకు రాజకీయంగా విభేదించడం తప్పితే ఆయన ఏం చేయకూడదనే ఒక భయం ఉందా, లేదంటే విశ్వేశ్వర రెడ్డిని ఒక సైడ్ చూసాడు ఇంకో సైడ్ చూడకూడదనేటువంటి అదేమన్నా ఉందా? అంటే జగన్ ఆయన ఏమంటే, నాకు మా ఫ్రెండ్స్ అంటూ ఉంటాను, నేను యూనివర్సిటీ చైర్మన్గా స్టూడెంట్ సెనేటర్ ఇట్లా స్టూడెంట్ పాలిటిక్స్లో నేను చాలా పాపులర్గా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళు అంటుంటారు, ఏంది విశ్వన్న నువ్వు ఓడిపోవడం ఏంది అని అంటూ ఉంటారు. కాలేజీలో నేను ఎప్పుడు ఓడిపోయేవాడిని కదా, ఎప్పుడు నేను గెలిచేవాడిని. విశ్వ నిలబడినాడంటే గ్యారెంటీ గెలుస్తాడు అనేది. అయితే ఈ పాలిటిక్స్ వేరు, ఆ పాలిటిక్స్ వేరు. అయితే కేశవ్ ఏమనుకుంటుంటాడంటే, నేను రాష్ట్ర నాయకుడు, నేను చంద్రబాబు నాయుడు ఒకటే రిప్లై ఇవ్వాలి కదా, విశ్వ జిల్లా నాయకుడు కదా అనే అహం ఒకటి ఉంటుంది. తర్వాత దాంతోపాటు కేశవ్ అంటే నా పైన చెప్పడానికి పెద్ద ప్రజలు నమ్మించలేడు. నా పైన ఏం నమ్మించలేడు అట్లాంటివన్నీ కూడా. కాబట్టి అవి తక్కువగానే. నేను కూడా జనరల్గా వల్గర్గా మాట్లాడేది అట్లాంటివి చెయ్యం. మాకు చాలా ప్రత్యర్థి, చాలా తీవ్రమైన ఇది ఉన్నా కూడా హుందాగానే రాజకీయాలు నడుపుతూ ఉంటాం మేమంతా కూడా. వాళ్ళు అందుకనే ప్రణయ్ మీద బాగా క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. బట్ ఏంటంటే దాంట్లో పెద్ద ప్రజలు కూడా నమ్మరు. జనరల్ మా పట్ల చెడు అభిప్రాయం ఉండదు జనంలో. అంటే మేము బహుశా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కావచ్చు. తర్వాత కాలంలో కూడా ఉన్న మేరకు ప్రజెంట్ డే పాలిటిక్స్లో ఉన్న మేరకు హుందాగానే డీసెంట్గానే నడుపుతూ ఉంటాం కదా. అట్లా పెద్ద పార్టీలు నడపాలంటే ఈ కాలంలో ఈ ఎలక్షన్స్ ఈ రాజకీయాలు నడపాలంటే మామూలుగానే మేము వచ్చినప్పుడు ఉన్నట్టుగా 100% మార్కులు వస్తాయన్నట్టు ఉండదు. కానీ వీలున్నంత మేరకు పార్టీ కోసం ఏదైనా చేస్తాం అంతే తప్ప వ్యక్తిగతంగా ఏం చేసుకోం మేము. అంటే విశ్వేశ్వర రెడ్డిని ఒక సైడే చూశారు, ఆయన కోపం వస్తే వేరే ఉంటుంది. సో ఆ కోపం తీసుకురాకూడదని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అంటారు. ఏంటి కోపం అంత రాదా? కోపం వస్తే వేరే విధంగా ఉంటుందా? అంటే ఊరికే మిడిసిపాటు. నేను ఇవన్నీ చూశాను, నేను చెప్పా కదా ఇంతకుముందు. ఇప్పుడు నాకు ఒకసారి జైలు శిక్ష పడింది 3 నెలలు. నా పైన బాంబ్స్ కేసులు ఉన్నాయి, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, హత్య కేసు ఉంది. అవన్నీ చూసిన ఊరికే గాబరా పడేది, ఊరికినే గట్టిగా మాట్లాడేది, ఇవన్నీ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఇవన్నీ కూడా టెన్షన్స్ మధ్య పెరిగిన వాళ్ళమే నేను. ఇప్పుడు మా ఫాదరు మర్డర్ అయిన 2 నెలలకి నన్ను సిపిఐ జిల్లా సెక్రటరీని చేశారు. పార్టీ ఆఫీస్లోనే ఉండేవాడిని. చాలా ప్రమాదం ఉండేది. తర్వాత మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి మాకు ఇవన్నీ కూడా పెద్ద ఊరికే మిడిసిపడేది, అనవసరంగా ఇతరులను అవమానించేది, రెట్టించి మాట్లాడేది అట్లాంటివి చెయ్యము. అంత మాత్రం ఒక టైం వచ్చినప్పుడు నిలబడతారు లేదని. ఇప్పుడు మాతో పాటు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్ డేస్లో మా రాజకీయాలన్నీ చూసినారు, మేము ఎంత గట్టిగా నిలబడతామో తెలుసు. అప్పుడు వాళ్ళు ఎవరు అటు ఫీల్ కారు. ఇప్పుడు కొంతమంది అంటుంటారు గట్టిగా మాట్లాడాలా అది, ఎందుకు నాకు అది పెద్ద నచ్చదు. ఒక టైం వచ్చినప్పుడు నిలబడాలి, కానీ ఊరికే అనవసరమైన గట్టితనం ప్రదర్శించేది కానీ. కానీ ప్రజల్లో అది కూడా కోరుకుంటారు. అంటే ఏంటన్నా మనల్ని కొట్టారు, మనం కొడితే తప్పేమి అని అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళు మమ్మల్ని ఏం కొట్టలేరు, వాళ్ళే మేమే గట్టోళ్ళం. దాంట్లో గ్రామాల్లో కూడా కేశవ్కి భయపడేవాడు ఎవడు, నేను వాళ్ళ ఊళ్ళలో ఒక్కడనే తిరుగుతూ ఉంటా. మా ఫాదర్ మా బ్రదర్ మర్డర్ జరిగినప్పుడు కూడా నేను ఒక్కడే వాళ్ళ కేశవ్ వాళ్ళ ఊళ్ళోనే
దాదాపు 2 లారీలు జనాన్ని తీసుకొని ఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళా. ఒక్కడే ఎందుకు తిరిగా, ఆయన మీద కూడా వీధులు తిరిగా నేను. మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి కదా, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని చెప్పేసి చాలా రూమర్స్ కూడా వాళ్ళ కుటుంబమే చేయించింది ఆ మర్డర్స్. ఉమ్, అయితే ఇప్పుడు సూడో నక్సల్ గ్రూప్స్తో చేయించినారు. ఉమ్, అప్పుడు నక్సలిజం బాగా ఎక్కువ ఉండేది. సూడో నక్సల్స్ అని వాళ్ళ మీద పోయింది తప్ప ఉమ్, అదంతా కూడా వాళ్ళని ప్రోత్సహించింది, వాళ్ళ ద్వారా చేయించింది అంతా కూడా వాళ్ళ కుటుంబమే, మాకందరికి తెలుసు. ఉమ్, అయినా వాళ్ళ ఊళ్ళలోనే నేను ఒక్కడే గన్మెన్ లేకుండా పోయేవాడిని. ఆయన అట్లాంటివన్నీ భయపడేవాళ్ళం కాదు. ఉమ్, ఊరికి అంటా ఉంటారు అట్లా. ఉమ్, ఉమ్. వాళ్ళు మమ్మల్ని కొట్టగలిగేది అవన్నీ ఏం లేదు. అట్లా ఎవడు భయపడ్డు మా దగ్గర. రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలని లేదు మీకు? ఎప్పుడు చెయ్యాలి అట్లా. ఉమ్, ఉమ్, అది దానికేమి అంతం ఉండదు. ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ చేసిన వాళ్ళంతా ఏమైనారు ఇప్పుడు? ఉమ్, ఇప్పుడు వాళ్ళంతా కూడా మామూలు పరిస్థితికి వచ్చేసినారు. ఇప్పుడు మా జిల్లాలలో రాజశేఖర రెడ్డి గారికి కంట్రిబ్యూషన్ అదే గొప్ప కంట్రిబ్యూషన్. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో రైతాంగం వీళ్ళంతా కూడా ప్రశాంతంగా, ఈ సూడో నక్సల్స్ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా అంతరించిపోయినాయి. ఫ్యాక్షన్ అంతా అంతరించిపోయా. అందుకనే రాజశేఖర రెడ్డి గారికి అంత గొప్ప పేరు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మార్పులు ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది లేదు. ఇప్పటికీ అనంతపూర్ గురించి చెప్తారు కానీ అవన్నీ ఏదో 1-2 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఎక్కువ చోట్ల ఫ్యాక్షనిజం అంతరించిపోయింది. తర్వాత ఈ సూడో నక్సల్స్ ఇట్లాంటి భయం, ప్రజలు ప్రశాంతంగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి హయాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఇక్కడ ఏం ప్రచారం, కానీ మా దగ్గర జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు ఈ క్రిమినల్ పాలిటిక్స్ పట్ల వీటి పట్ల మెతక వైఖరి అవలంబించుంటే చాలా మర్డర్స్ జరిగింది ఇటు మా జిల్లాల్లో. కానీ జగన్ గారు ఎప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ని వీటిని ఎంకరేజ్ చేసేవారుగా. చెయ్యకపోగా మా లీడర్స్ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మా అందరిపైన కేసులు పెట్టినారు, మా లీడర్స్ పైన కూడా. అందువల్ల జగన్ గారి హయాంలో ఎక్కడ కూడా ప్రత్యర్థులని మర్డర్స్ చేయడం ఇవన్నీ కూడా. యాక్చువల్గా టీడీపీ ఉన్నప్పుడు మా జిల్లాలో మర్డర్స్, పొలిటికల్ మర్డర్స్ జరిగాయి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ మర్డర్స్ని ప్రోత్సహించి అట్లాంటివి మా వైపు నుంచి చేయడానికి అట్లాంటి జగన్ గారి మీద అది కూడా విమర్శ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దౌర్జన్యాలు, రెడ్ బుక్ అనేవి చేస్తూ ఉంటే జగన్ గారు పర్మిషన్ ఇచ్చింటే ఇవన్నీ మేము చేసిండే వాళ్ళం కదా. జగన్ గారు ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఎవరు జరిగినా కేసు పెట్టేవాళ్ళు. జగన్ గారి కూడా పైనుంచి కూడా అట్లే ఉన్నాయి ఆదేశాలు అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. మా దగ్గర క్రైమ్ చాలా కంట్రోల్ అయింది జగన్ గారు ఉన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు పెరిగింది అంటున్నారు కేశవ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక మీ వాళ్ళకి సంబంధించి కొంతమంది మీద కేసులు, అప్పుడు గతంలో ఎన్నికల టైంలో కొంతమంది అలిగేషన్ చేశారని చెప్పేసి మీ మీద కూడా చాలా వచ్చినాయి కదా. ఇప్పుడు మొన్న ఎలక్ట్రిసిటీ అజిటేషన్ చేసినప్పుడు ఉరవకొండలో ర్యాలీ చేసాం. చాలా పీస్ఫుల్ ర్యాలీ. అక్కడ ఏడీని కూడా బయటకు పిలిచి గౌరవంగా వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళంతా మేమంతా మాట్లాడుకుంటూ చేసాం. కానీ మరుసటి రోజు వీళ్ళు ఫోన్ చేసి ఒకటి ర్యాలీ మీద ఒక కేసు పెట్టించారు. ఆడ ఏఈని డి వాళ్ళ డ్యూటీస్కి ఆటంకం కల్పించిన ఒక కేసు. చిన్న ర్యాలీ చేసి 2 కేసులు పెట్టించినారు నా పైన, మా లీడర్స్ పైన, అవన్నీ కూడా. తర్వాత చాలా చోట్ల వాళ్ళ చేతికి మట్టి అంటకుండా పోలీసుల ద్వారా చేయిస్తారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళే కేశవ్ దగ్గర పిలిచిపోయి పార్టీ మార్పించడం కానీ, వాళ్ళని పిలిపించి ఏదైనా చిన్న కేసు ఉన్నోడిని కూడా ఇబ్బందులు పెడతామని చెప్పి, ఒక రకమైన డెమోక్రటిక్ వాతావరణం ఉండదు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు, ముఖ్యంగా కేశవ్ వీళ్ళు ఉన్నప్పుడు. కానీ పైకి పోలీసులు, తర్వాత తన మీడియాని మ్యాక్సిమం ఉపయోగించుకుంటాడు. ఆ విధంగా చేతికి మట్టి అంటుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాడు వాళ్ళు. మేమున్నంత డెమోక్రటిక్గా మేము వాళ్ళ మీద కేసులు పెట్టించడం అట్లాంటివన్నీ చేసేవాళ్ళంగా. వాళ్ళకి 24 గంటలు ఎవడింట్లో ఏమి ఆస్తి తగాదా ఉంది, ఎవడికి అన్నదమ్ములు తగాదా ఉంది, ఇట్లాంటి సమాచారం అంతా రాబట్టి వాళ్ళని తమ దగ్గర పిలిపించుకొని ఆ విధమైనటువంటి రాజకీయాలన్నీ చేస్తారు. అట్లాంటి చీప్ పాలిటిక్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ పైకి కనిపించారు అనమాట. కానీ మా జిల్లాలో ఎప్పుడు కూడా వాళ్ళు అట్లాంటివే చేస్తూ ఉంటారు వాళ్ళు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది బయటికి వెళ్ళిపోయారు. బయట ఏం మాట్లాడడం లే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు మా వాళ్ళు. చాలా చోట్ల ఎలక్షన్స్ అప్పుడు ఆ ఓటమిని భరించలేక చాలామంది వెళ్ళిపోయారు. చాలా చోట్ల
వీళ్ళు ఇట్లాంటి కేసుల్లో ఇరికించడం ఇవన్నీ కూడా చేస్తారు. అంతా పోలీసుని ఉపయోగిస్తారు. పోలీసులు దాదాపుగా వాళ్ళ మనుషుల్లాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు తాడిపత్రిలో చూసాను, అది నియోజకవర్గానికే పోకూడదు. అదేమి ఇది నియోజకవర్గానికి ఇప్పుడు మేము ఉన్నప్పుడు కేశవ్ వస్తే మేము రావద్దని ఎందుకంటాం? ఎవరైనా వాళ్ళు పాలిటిక్స్ చేసుకోవచ్చు. ఆయన అట్ట చేశాడు, ఈయన అది వేరు ఇది వేరు. డెమోక్రటిక్గా అసలు ప్రతిపక్ష పార్టీ అనేవాడు ఏదో 5,000తో 10,000తో ఓడిపోయి ఉంటాము. మీరు రాకూడదు నియోజకవర్గాల కంటే, అంతకంటే అన్యాయం. అట్లాంటి పాలిటిక్స్ టీడీపీ బాగా చేస్తుంది. మిమ్మల్ని మీ అబ్బాయిని జైల్లో పెట్టడానికి కేశవ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని కేసుల్ని బయట పాత కేసులన్నింటినీ తవ్వుతున్నారు, లేదంటే కొత్త కేసులు మళ్ళీ పెట్టడానికి కొన్ని చాలా ప్లాన్లు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో విశ్వేశ్వరరెడ్డి ఆయన కొడుకు జైలుకి వెళ్తారనేటువంటి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు జైలు మెట్లు కూడా ఎక్కని వాళ్ళు, ఒక్కరోజు సెల్లలో ఉండని వాళ్ళు భయపడతారు. కానీ పోలీస్ స్టేషన్లకి మేము స్టూడెంట్ లీడర్లుగా ఉన్నప్పటి నుంచి నెలలు జైళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళం. మాకు అట్లాంటి భయం ఏం లేదు. అవి చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే మా ప్రణయ్ని ఏదో కేసులు ఇరికించి ప్రణయ్ బయట తిరగకుండా చేయాలనే కుట్ర మాత్రం బాగా జరుగుతుందని టీడీపీ వాళ్ళే చెప్తా ఉంటారు. ఈ ప్రణయ్ని ఎక్కువ తిప్పొద్దని అంటూ ఉంటారు. కానీ బట్ వాళ్ళు ఈవెన్ నాకు మొన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పేపర్లో కూడా రాయిచ్చారు. వాళ్ళు ఏదో గంజాయి ఎవరో సాగు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డు పెట్టుకొని మా ప్రణయ్ మీద కేసులు పెట్టించాలని ప్రయత్నం చేసినారు. బట్ అయితే దానికి ఏమాత్రం కూడా ఆధారాలు ఉండవు, ప్రజలు కూడా దాన్ని విశ్వసించారు. అందుకని చివరి నిమిషంలో డ్రాప్ అయినారు. ఏదో పద్ధతిలో ప్రణయ్ని అధికారంలో ఉన్న వాళ్ళకి ఆధారాలతో సంబంధం అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా ముఖ్యమైనది కదా. పబ్లిక్ ఒపీనియన్ ఎట్టుంటుంది అంటే, అరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గంజాయి ఎంకరేజ్ చేస్తారా, చెయ్యరు కదా అనేది వాళ్ళకి సంబంధించి. ఒకసారి ఎప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మా ఇల్లంతా పేలిపోయింది ఒకసారి బాంబ్స్తో. అప్పుడంతా కూడా కేశవ్ పోయి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర వాళ్ళ మీద కేసు పెట్టమని అంటే ఆఫీసర్ అన్నాడంటే, వాళ్ళు నీ పేరు చెప్పలేదు కాబట్టి నువ్వు సంతోషపడు, నీ పేరు చెప్పు. అట్లా గుడ్ విల్ తర్వాత మాకున్న పలుగు అవి కూడా పనిచేస్తాయి. పబ్లిక్ ఒపీనియన్ ఇంపార్టెంట్ కదా. అందుకని విచ్చలవిడిగా వాళ్ళు వ్యవహరించినా కూడా మా వెనుక మేమేమంటే పిలిస్తే జనం వస్తారు కదా మాకు. మేమేం పెద్ద అట్లాంటి క్రైమ్ చేయలే. అందుకనే వీళ్ళేం తక్కువ చేసినారా అని అనడానికి లేదు కదా మా పైనేమో. అందుకనే వాళ్ళు అయితే పోలీసుల ద్వారా ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు, ఎక్కడ దొరుకుతారో. చిన్న పొరపాటు జరిగితే ఇబ్బంది పెట్టాలనేది మాత్రం వాళ్ళ పాలిటిక్సే అవి. అందుకని అవన్నీ మేము తెలుసు, మాకేం భయపడం అట్ట అంటాను. అంటే విశ్వేశ్వరరెడ్డి క్లీన్ అండ్ గ్రీన్ అంటారు. ఎవడు అనలేరు. నేను ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమందో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జనరల్గా అంటూ ఉంటారు. నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కానీ అసెంబ్లీ నేను ఉన్నప్పుడు కానీ చూసేవాడిని కదా. నా పట్ల అట్లా అమర్యాదగా ఎప్పుడు ఎవరు మాట్లాడాలి. ఇప్పుడు పార్టీకి సంబంధించి అక్కడ ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడే మాట్లాడలేదు కదా, ఏమంటారు అక్కడ లోకేష్ చంద్రబాబు నాయుడు ఏదో మా ప్రణయ్ మీద ఏదో మాట్లాడినాడు, వాళ్ళ స్థాయిని మార్చి తప్ప ఏమున్నాయని మాట్లాడతారు. కొడుకు తొందరపాటు, కొడుకు దూకుడు విశ్వేశ్వరరెడ్డిని దెబ్బతీస్తుందా? మా ప్రణయ్ ఇప్పుడు నేను అనేది ఏమంటే, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు చాలా చోట్ల అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళంతా జూద గృహాలు నడిపిస్తూ ఉంటారు వాళ్ళ మనుషుల ద్వారా, లేకపోతే మందు వ్యాపారాలు చేయిస్తూ ఉంటారు, రకరకాలవన్నీ చేస్తారు. అట్లాంటి ఒక్క ఆరోపణ కూడా ప్రణయ్ మీద చెయ్యలేరు వాళ్ళు. దూకుడుగా అంటే వాళ్ళ రాజకీయాలను ఎదుర్కోవడంలో చాలామంది నాకే చెప్తూ ఉంటారు ప్రణయ్ మాదిరే ఉండాలని. నిన్న ఒక విలేజ్ వాళ్ళు వచ్చినారు, ప్రణయ్ వస్తేనే ఎక్కువ మంది వస్తారన్న ప్రణయ్ని పంపి అంటున్నారు. ఏమంటే వాళ్ళకి అట్లాంటి వాయిస్, అట్లాంటి అగ్రెసివ్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అంతే తప్ప అగ్రెసివ్గా ఉండడమే, దౌర్జన్యపూర్తిగా ఉండడం వేరు, ఒక ఇదిగా ఉండడం వేరు. దాన్ని బట్టి చెడ్డోడు అని చెప్పి అని అనలేము. ఈ కాలం పాలిటిక్స్లో ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నారు టీవీలో, వాళ్ళు నేను మాట్లాడుతుంటే ఏదైనా సెన్సేషన్ ఉన్నావు చెప్పానా అంటూ ఉంటారు మాకు కూడా. అంటే వాళ్ళకి అట్లా మాట్లాడాలని, అట్లా మేము మాట్లాడలేము అట్లా. బట్ అయితే ప్రణయ్ మీద అట్లాంటివి ఏం లేవు. సో కంక్లూడ్ చేస్తూ, కూటమి పాలన ప్రజెంట్ చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఏంటి వాళ్ళు ఇచ్చిన ఈ హామీలు కావచ్చు, ఈ పథకాలు కావచ్చు, అమరావతి కావచ్చు, ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినటువంటి వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ నెరవేరుతాయని భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా మేమైతే నమ్మము.
చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అవలీలుగా చెప్పగలరు అనేటువంటిది ఎలాంటి జంకు గొంకు లేకుండా ఎన్ని అబద్ధాలైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అసెంబ్లీలో కూడా చూసాం మనం అందరం కూడా. అందుకని ఆయన ఏదో చేస్తాడని భ్రమలు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రో కార్పొరేట్ లేకపోతే ప్రో రిచ్ ఆయన ఎప్పుడు కూడా. ఆయన బీద ప్రజల గురించి, వెనుకబడిన ప్రాంతాల గురించి, రైతుల గురించి ఆయనకి చాలా తక్కువ. ఆయన చెప్పే విజన్ 2020 కానీ లేకపోతే విజన్ 47 కానీ వీటన్నింటిలో కూడా ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలు పరిష్కారం చేసేటువంటి వైపుగా ఆయన విధానాలు ఎప్పుడు కూడా ఉండవు. జగన్ గారికి ఆయనకున్న తేడా అదే. జగన్ గారు ఒక్క మాట అబద్ధం చెప్పకూడదు, మనం ప్రజలను మోసం చేయకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఈవెన్ కరోనా టైంలో ఎగగొట్టి ఉండొచ్చు. కరోనా వల్ల రాష్ట్రం అంతా దివాళా ఎత్తుతా ఉంది, ఆదాయం పడిపోయింది, ఎక్కడ ఏమి లేదు, నేను చేయలేకపోతున్నాను. కానీ ఎప్పుడు ఆ విధంగా జగన్ గారు ఆలోచన చేయాలి. పేద ప్రజలకు నేను ఏం చెప్పానో అవన్నీ కూడా అమలు చేయాలనేటువంటి వైపుగానే పోయినాడు. దానివల్ల కొన్ని డెవలప్మెంట్కి పెట్టాల్సిన శ్రద్ధ, డెవలప్మెంట్కి పెట్టాల్సినంత డబ్బులు అవి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేకపోయారు. అంతే తప్ప ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశం జగన్లో ఎక్కడెక్కడ మనకు కనిపించదు జగన్ గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారు 1000 అబద్ధాలు చెప్పైనా సరే మనం ఎన్నికలు గెలవాలనేటువంటి దాన్ని నమ్మేటువంటి వాడు. అందుకని ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ మోడల్ కూడా అంతా కూడా కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటువంటి వైపే కానీ వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ ఇరిగేషన్కి సంబంధించి కానీ ఇతర వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ వాటన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండదు. ఇప్పుడు కూడా అంతా అమరావతి గురించే మాట్లాడతాడు తప్ప ఆయన మిగిలిన బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్న సమస్యలు వీటన్నిటి గురించి ఆయన విధానాల్లో ఎక్కడ కూడా కనపడదు అనమాట. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి అవి అమలు పరచాలనే ఉద్దేశమే ఉండదు. ఊరికే చెప్తాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అన్నేళ్ళు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా దేశంలోనే ఎవడు లేనని రోజులు రాజకీయాల్లో ఉన్న అంత సీనియర్ ఎవడు లేడని చెప్పే చంద్రబాబుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా, ఈ హామీలన్నీ ఇస్తే నేను అమలు చేయగలనా అనేది తెలియదా? అన్నీ తెలిసే ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు గారు. మోసం చేయాలనే ఈ హామీలన్నీ ఇచ్చినాడు. అందుకని ఆయన అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ పైన కూడా చాలామంది చెప్పేది ఏమంటే గ్రిప్పు పోతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ పాత్ర చాలా ఎక్కువ అంటారు అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇతర పార్టీ విషయాలు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు వాళ్ళకి ఎప్పుడు మెడ మీద కత్తి వేలాడినట్టు బీజేపీది ఒకటి వేలాడుతూనే ఉంటారు. అందుకనే ఆ అడ్మినిస్ట్రేషన్ పైన చంద్రబాబు గారికి అంత పట్టు కూడా ఇప్పుడు రావటం లేదు. రాబోయే చాలా అనతి కాలంలోనే కూటమిలో బాగా విభేదాలు వస్తాయి, వాళ్ళ సపోర్టర్స్లో కూడా బాగా విభేదాలు వస్తాయి అనేటువంటిది. అందుకని అడ్మినిస్ట్రేషన్ని ముందుకు సజావుగా నడిపించే కంటే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుందేమో రాజకీయంగా అనేది అనిపిస్తాం. విశ్వేశ్వరరెడ్డి గారిని పక్కకు పంపించేసి ఇంకో పార్టీలో చేరుతున్నారు, ఇంకో పార్టీలో చేరుతారని చెప్పేసి వైసీపీలోకి చేరాలని చెప్పేసి వెనకాల చాలామంది రెడీగా ఉన్నారు అనేటువంటి ఒక వార్త ఉంది. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? పార్టీ చేంజ్ అయ్యే అంశాలు ఏమైనా ఉంటాయా? నాకు అసలు ఈ పార్టీ మారే వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఉండదు జనం. నాకు ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో కూడా అంతమంది పార్లమెంట్ సభ్యులు పోవడం, రాజ్యసభ సభ్యులు పోవడం ఇవన్నీ కూడా వాళ్ళు ఏ కారణాలైనా చెప్పొచ్చు. కానీ పార్టీ బాగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఒక రాజ్యసభ సీటో ఒక పార్లమెంట్ సీటో ఇచ్చినారంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చింది, వాళ్ళ మీద ఎంత నమ్మకం పెట్టుకుంటుంది పార్టీ వెనుక లక్షల మంది, ఒక రకం కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ వాయిస్ని వినిపిస్తారని అక్కడ పంపిస్తారు. వీళ్ళు మేము పార్టీ మారినామనో లేకపోతే రాజీనామా చేసినామని చెప్పేదానికి ఏమాత్రం కూడా అది విశ్వసనీయమైంది కానే కాదను. అది పార్టీకి ఒక రకంగా ద్రోహం చేయడం. పార్టీ నమ్మకుండా లక్షల మంది ఇట్లాంటప్పుడు ముఖ్యంగా ఇంత ఘోరమైన పరాజయం జగన్ పార్టీకి వచ్చినప్పుడు పార్టీ ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు కాడి కింద పడేయడం అనేటువంటిది సరైనది కాదు. వాళ్ళ టైం అంతా పూర్తి చేయాలి. అది రేర్ అట్లాంటి అవకాశం రావడం, అదో గొప్ప వరము, అదృష్టం కూడా. అట్లాంటి దాన్ని ఏవేవో కారణాలు చెప్పి పోవడము ఇవన్నీ కూడా. ఇప్పుడు జగన్ గారు నిన్న ఒక మాట అన్నాడు, నాయకుడు అంటే కాళ్ళ ఎగరేసుకొని తిరగల,
భయపడతట్టయితే ప్రతిపక్షంలో ఉండడానికి మన విశ్వసనీయత చాలా ముఖ్యం అని. నిజమే, మరి అది జగన్ గారు చెప్పినది నాకు చాలా నచ్చుతుంది. నిజంగా లీడర్ అంటే ఎట్లా ఉండాలా, ఏమంత అవసరం, ఏమైతే ఏం చంపుతారో వీళ్ళంతా, ఏమన్నా ఏం చేసి ఎందుకు పార్టీలు మారాల్సిన అవసరం? ఒకప్పుడు చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీ మారినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు మారాలి? ఇట్లాంటప్పుడు చేయడం వల్ల ఆ పార్టీ వెనుక్కున్న ప్రజలందరూ కూడా వీళ్ళు చేసిన త్యాగాలను మర్చిపోయి వీళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ఇన్నాళ్ళు చేసిన సర్వీసు పోతుంది. అంతేకాకుండా అది మంచిది కూడా కాదు, అది ఆపర్చునిజం కింద ప్రజలు చూస్తారనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. నాకు అట్లాంటి అభిప్రాయం, నేను అప్పుడు కూడా పోలే, ఇప్పుడు కూడా అట్లాంటి ఆలోచన ఎక్కడ దరిదాపుల్లో కూడా రాదు మాకు. ఎప్పుడైనా అసంతృప్తి వస్తుందేమో తప్ప. అంటే మీకు లేదు, కొంతమంది వైసీపీలోకి ఎంటర్ అవ్వాలని చాలా మంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటున్నారు కదా మీ నియోజకవర్గానికి సంబంధించి, అలాంటి వాళ్ళు ఏమైనా చేసే ప్రయత్నాలు ఉంటాయి కదా? అంటే ఈ మాది ప్రాంతీయ పార్టీ, జగన్ గారు ప్రధానమైనటువంటి లీడరు. జగన్ గారికి కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు ఇట్లాంటివి ఉండొచ్చు, కానీ జగన్ గారు నన్ను చాలా దగ్గర నుంచి చూశాడు. జగన్ గారికి నా గురించి తెలిసి ఏదైనా ఉంటే నన్నే పిలిచి మాట్లాడతాడు తప్ప వీడెవడో దొబ్బితే నన్ను పక్కకు తోసేసేది అట్లాంటిది జగన్ గారు చెయ్యరు అనేది నాకున్న నమ్మకం ఉంది. ఈ పార్టీలు మారే అంశాలు కూడా ఏం లేవు అసలు మీ మైండ్లో లేదు అలాంటిది? ఎప్పుడు ఆలోచన కూడా చెయ్యం మేము మామూలుగా. జనరల్ జనం కూడా అట్లా పార్టీ మారే ఆలోచన చేస్తారని అట్లా కూడా అనుకోరు. బహుశా అట్లాంటి పరిస్థితి రాకూడదని నేను కూడా కోరుకుంటున్నా. కేసుని ఎదుర్కోవాలంటే ఇంకా విశ్వేశ్వర రెడ్డి తప్పితే ఇంకో ఆప్షన్ ఉండకూడదు వైసీపీకి అని మీరు ప్రూవ్ చేస్తున్నారు. అట్లా అంటే ఎప్పుడు ప్రజలను అంటి పెట్టుకుని ఉంటాం మేము రాష్ట్ర రాజధానిలో ఉండే కంటే ఎక్కువ జిల్లాలో నియోజకవర్గాల్లోనే ఉంటాం. ప్రజలకు సంబంధించి ఇప్పుడు ఏమంటే ఇంకా కొత్తగా 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, వాళ్ళకి కొంత సమయం ఇద్దామనే దాంట్లో కొంత మా ఆర్గనైజేషన్ నిర్మించుకునే వైపు, కమిటీస్ వేసే వైపు, మా వాళ్ళకి ధైర్యం చెప్పే వైపు అటువైపు దృష్టి పెడతాను. ఇంకా మాస్ యాక్టివిటీ ఇవన్నీ చేయాలంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఇంకా వ్యతిరేకత స్టార్ట్ అయింది, మర్మరింగ్ స్టార్ట్ అయింది. పల్లెల్లో ఎక్కడికి పోయినా కూడా జగన్ గారు మేలనే అభిప్రాయం వస్తూ ఉంది. జగన్ గారు మళ్ళీ రావాలనేటువంటి అభిప్రాయాలు బలపడతా ఉన్నాయి. బలపడే కొద్దీ మా యాక్టివిటీ కూడా పెంచుతాం, మళ్ళీ ప్రజల్లోకి వస్తాం, ప్రజలందరినీ సమీకరిస్తాం, మా క్యాడర్ ధైర్యం ఇస్తాం, నైతికంగా అందరినీ బలపరిచి మళ్ళీ ముందుకు పోతాం డెఫినెట్గా. ఇంకో 3 నెలలు అయితే సంవత్సరం అయిపోద్ది. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి అయినాడు, ఆయన అభివృద్ధి చేస్తాడని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా ఉన్నారు. చూద్దాం. మా ఉరవకొండ నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉండేది లేదు. ఈసారి ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, గవర్నమెంట్ గెలిచినాడు కూడా. చేయాలని కోరుకుంటున్నాం మేము. మంచి చేస్తే మంచిది, మా నియోజకవర్గ ప్రజలకు లాభం జరుగుతుంది. ఉత్త డెవలప్మెంట్ని చూసే ఓటేరు అనేది కూడా మనం చూసాం. ఎందుకంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు పులివెందుల తర్వాత అత్యధికంగా అభివృద్ధి చేశారు. కానీ రాజకీయంగా ప్రజలు మార్పు చేయాలనుకున్నప్పుడు మార్పు చేస్తారు. అందుకనే కేశవ్ గారు డెవలప్మెంట్ చేస్తేనే ఆయన గెలిచిపోతాడని నేనేమనుకోవడంలా. రాబోయే ఈ 5 ఏళ్లలో వచ్చే రాజకీయ మార్పులు వీటన్నిటి ప్రభావం ప్రధానం. ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందంటే చేయమనే చెప్తాం, కానీ వాళ్ళు చేసే పరిస్థితి లేదని చంద్రబాబు మాదిరి మాటలు చెప్తారు అంతే. వాళ్ళు అంతా కూడా అమరావతి పైన వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు వాటర్ విషయాల్లో అదే తేలుతుంది, నీళ్ళకు సంబంధించిన విషయంలో. తర్వాత ఈ యొక్క వికేంద్రీకరణ, హైకోర్టు సంబంధించి కానీ ఆ బెంచ్లకు సంబంధించి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలకి ఆయన అనుసరిస్తున్నటువంటి విధానానికి పూర్తి వ్యత్యాసం. అందుకని ఆయన హయాంలో మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకం అయితే నాకైతే లేదు. చూద్దాం సార్, ఈ 5 ఏళ్ళు మీరు ఎలా ఫేస్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విశ్వేశ్వర రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.